My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, God is going to give you an abundant increase and returns for whatever you have sown into His kingdom this month. ఈ నెల మీరు దేవుని రాజ్యంలోనికి విత్తిన ప్రతి దానికిని అత్యంత విస్తారమైన రీతిలో వృద్ధిని తిరిగి ప్రతిఫలమును ఆయన మీకు అనుగ్రహించనయ్యున్నారు. The promise for this month is from Malachi 3:10. ఈ నెల కొరకైన వాగ్దాన వచనం మలాకి 3:10. The Lord says, ప్రభు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. I will throw open the floodgates of heaven for you. నేను మీ నిమిత్తమై ఆకాశపు వాకిండ్లను తెరవజేసేదను అని సెలవిస్తూ ఉన్నారు. And I will pour out so much blessing that there will not be enough room for you to store it. మీరు నిల్వ చేసుకొనుటకు పట్టజాలనంత ఆశీర్వాదములు కృమ్మరించెదనని ఆయన సెలవిచ్చుచూ ఉన్నారు. God is a God of abundance. మన దేవుడు సమృద్ధికి కర్త అయిన దేవుడు. He always wants us to have abundant blessings. మనము ఎల్లప్పుడూ కూడా అత్యంత విస్తారమైన ఆశీర్వాదములు సమృద్ధిగా కలిగి ఉండాలని ఆయన కోరుకుంటారు. I will throw open the floodgates of heaven and pour a blessing upon you. నేను ఆకాశపు వాకిళ్లను తెరవజేసి పట్టజాలనంత ఆశీర్వాదములను కృమ్మరించేదనని సెలవిస్తూ ఉన్నారు. This year the Lord said, I will pour the showers of blessing upon you. మీ మీద ఆశీర్వాదపు జల్లులను కృమ్మరించేదనని సంవత్సరం దేవుడు సెలవిచ్చి ఉన్నారు. And you will not be able to hold the blessing. There'll be so much given to you. అధికమైన రీతిలో మీకు అనుగ్రహించబడుతుంది. పట్టజాలని ఆశీర్వాదములు కలిగి ఉండెదరు. You must remember your God is a God of abundance. మీ దేవుడు విస్తారమైన సమృద్ధికి దేవుడనే సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. Firstly, He gives you abundance of grace. మొదటిగా ఆయన మీకు విస్తారమైన కృపను అనుగ్రహించువాడు. 2 Corinthians 9 and verse 8 says so. 2వ కొరింథీ పత్రిక 9:8 ఇలాగున తెలియచేస్తోంది. God is able to make all grace abound to you. దేవుడు మీడల సమస్తమైన కృపను విస్తరింపచేయగలడు. And secondly, He gives you life abundantly. రెండవదిగా ఆయన సమృద్ధి అయిన జీవమును అనుగ్రహించువాడు. John 10:10. యోహాను సువార్త 10:10. The devil comes to steal, to kill and to destroy. అపవాది దొంగతనమును, హత్యను, నాశనమును జరిగించుటకు వచ్చును. But Jesus comes to you to give you abundant life. కానీ సమృద్ధి జీవమును విస్తారముగా అనుగ్రహించుటకే యేసు మీ యొద్దకు వచ్చును. And also He gives us abundant love. అలాగే ఆయన విస్తారమైన ప్రేమను అనుగ్రహించువాడై ఉన్నారు. Exodus 34 and verse 6. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనము. God Himself went before Moses and He was proclaiming His name. దేవుడే స్వయముగా మోషేకు ముందుగా వెళ్ళుచు తన నామమును ప్రకటించి ఉన్నారు. I am one who abounds in love. నేను విస్తారమైన ప్రేమను కలిగి ఉన్నవాడను. I'll forgive all the sins of the people who confess their sins and repent and come to me. పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకొని నా యొద్దకు తిరిగి వచ్చు వారి యొక్క పాపములన్నీ కూడా నేను క్షమించెదను. Abounding in love. ప్రేమలో విస్తారమైన వాడు. Abounding in love. ప్రేమలో విస్తారమైన వాడు. And again, He abounds in giving riches to us. ఇంకను మనకు ఐశ్వర్యమును అనుగ్రహించుటలో ఆయన విస్తారమైన వాడు. Philippians 4 and verse 19. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. My God will meet all your needs according to His riches of His glory in Christ Jesus. నా దేవుడు క్రీస్తు యేసునందలి తన మహిమ ఐశ్వర్యము చేత మీ ప్రతి అక్కరను కూడా సంధించువాడై ఉన్నారు. He wants you to have abundant riches. ఆయన మీరు అత్యంత సమృద్ధి అయిన ఐశ్వర్యమును కలిగి ఉండవాలని కోరుచున్నారు. He abounds with riches. ఐశ్వర్యమును విస్తారమైన రీతిలో. Psalm 36:8. 36వ కీర్తన 8వ వచనం. You gave them drink from your river of delights and you made them feast on the abundance of your house. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. This is the heart of God. ఇది దేవుని హృదయమై ఉన్నది. He is an abundance giving God. ఆయన సమృద్ధిగా విస్తారముగా అనుగ్రహించు దేవుడు. That's His heart. అది ఆయన హృదయమై ఉన్నది. This month He wants you to have abundance. ఈ నెల ఆయన మీరు సమృద్ధిగా విస్తారంగా కలిగి ఉండాలని కోరుతున్నారు. And for this He opens the floodgates of heaven
and pours down the blessing. అందు నిమిత్తమై ఆయన ఆకాశపు వాకిళ్లను తెరవజేసి ఆశీర్వాదములను కృంభరించువాడు. Also he is a righteous God. ఇంకను ఆయన నీతిమంతుడైన దేవుడై ఉన్నారు. He opens the windows of heaven and also he judges people who commit sin. ఆయన పరలోకపు వాకిండ్లను తెరవజేసి పాపము జరిగించిన వారికి న్యాయ తీర్పు తీర్చువాడై ఉన్నారు. During the times of Noah, నోవహు దినములలో in Genesis 7:11, ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనంలో the Bible says, దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తోందంటే, God opened the windows of heaven, దేవుడు ఆకాశపు వాకిండ్లను తెరవజేసి ఉన్నారు. the floodgates of heaven, ఆకాశపు నీటి తూముల ద్వారములు తెరవజేశారు. and the flood of water came upon the earth, నీటి యొక్క వరద ప్రవాహం ఆ రీతిగా భూమి మీదకు వచ్చి ఉన్నది. and it destroyed humanity itself. అది మానవాళినే నాశనము చేసి ఉన్నది. Only Noah and his family were saved. నోవహు అతని కుటుంబం మాత్రమే రక్షించబడి ఉన్నారు. The reptiles, the birds, and the animals who were taken into the ark, sent by God, alone were saved. దేవుని చేత పంపించబడి ఓడలో ప్రవేశించి ఉన్న సరీసృపములు, పక్షులు, జంతువులు మాత్రమే రక్షించబడినట్లుగా చూస్తూ ఉన్నాము. Yes, sin opens the floodgates of judgment upon those who commit sin. అవును, పాపము చేసి ఉన్న వారి మీదకి ఆ యొక్క పాపము ఆకాశపు తూములను లేకపోతే వాకిండ్లను దేవుని తీర్పు కోసం తెరవజేస్తోంది. But the same God opens the floodgates of heaven to send a blessing upon those who are his children who live righteously. అయితే అదే దేవుడు నీతిగా జీవించే తన ప్రజల కోసం ఆశీర్వాదాలు కృంభరించడానికి ఆకాశపు వాకిళ్లు తెరుస్తారు. Deuteronomy 28 and verse 8. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనము. The Lord will send you a blessing upon your barns and on everything you put your hand to. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. Floodgates of blessing will be open for you. ఆకాశపు ఆశీర్వాదపు వాకిళ్లు మీ దీవెన కోసం తెరవజేయబడతాయి. He will bless you in the land in which he places you. ఆయన మిమ్మును ఏ భూభాగములో ఉంచి ఉన్నారో ఆ యొక్క భూభాగమును ఆశీర్వదిస్తారు. In your family, మీ యొక్క కుటుంబములోను, in your job, మీ ఉద్యోగములోను, in your business, మీ యొక్క వ్యాపారములోను, in your studies, మీ యొక్క విద్యలోను, in your ministry, మీ యొక్క పరిచర్యలోను, in your social work, మీ యొక్క సామాజిక in కార్యకలాపాల్లో, your governance. మీ యొక్క పరిపాలన విభాగంలో God will send the blessings, opening the floodgates of heaven. ఆకాశపు వాకిళ్లను విప్పి దేవుడు తన ఆశీర్వాదములను కృంభరించువాడు. I pray that today it will come upon you. ఈ రోజే అవి మీ మీదకు రావాలని ప్రార్థన చేయుచున్నాను. Deuteronomy 28:1 says, ద్వితీయోపదేశకాండము 28:1 ఏం చెప్తుందంటే, when does this blessing come? ఈ ఆశీర్వాదములు ఎప్పుడు వచ్చును? When we obey the Lord మనము దేవునికి విధేయులమై ఉన్నప్పుడు, and follow his commandment. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఉన్నప్పుడు. Yes, Deuteronomy 28:2 also says the same thing. అవును, ద్వితీయోపదేశకాండం 28:2 కూడా ఇలాగనే చెప్తోంది. So today God wants us to obey him. కనుక ఈ రోజున మీరు ఆయనకి విధేయులు కావాలని దేవుడు కోరుతున్నారు. As we read the Bible and God speaks to us through the Bible, just obey the Lord each day and do what he asks you to do. ప్రతి దినము పరిశుద్ధ గ్రంథమును చదువుతూ ఉండగా ఆయన మాట్లాడుతున్న ఆయన అడిగిన ప్రతి కార్యమునకు మన విధేయులమై అలాగున జరిగించి ఉన్నప్పుడు, If he wants you to reconcile with someone, get reconciled, humbling yourself. ఎవరితోనైనా సమాధాన పరచబడవలనని దేవుడు అడిగినప్పుడు తగ్గించుకుని వారితో సమాధాన పరచబడాలి. If he says return something to others, do it. ఇతరులకు ఏదైనా తిరిగి ఇచ్చేయమని ఆయన చెప్పి ఉన్నప్పుడు అలాగున జరిగించాలి. If he says take your money and help somebody without expecting the money to come back to you, just do it. మీ ధనాన్ని తీసుకుని తిరిగి వస్తుందనే ఆపేక్ష ఏమాత్రము లేకుండా వారికి ఇచ్చి సహాయం చేయమని దేవుడు అలాగున మీతో చెప్పినప్పుడు అలాగున మీరు జరిగించాలి. If he speaks to you to support his ministry and establish his kingdom and wipe away the tears of others, just take your money and do it. ఆయన మీ ధనము ద్వారా ఇతర ప్రజల కన్నీరు తుడిచివేయ నిమిత్తం, దైవరాజ్య స్థాపన నిమిత్తం దేవునికిచ్చి సహాయం చేయమని చెప్పి ఉన్నప్పుడు అలాగున కేవలము జరిగించాలి. Never judge the person whom you are giving
to. మీరు ఎవరికైతే ఇస్తున్నారో ఆ వ్యక్తికి మీరు తీర్పు తీర్చకండి. When God speaks, do it. దేవుడు చెప్పినప్పుడు అలాగున జరిగించండి. And He will open the floodgates of heaven and bless ఆయన you. ఆకాశపు వాకిండ్లను తెరవజేసి మిమ్మును ఆశీర్వదించువాడై ఉన్నారు. And again in Hebrews 11 and verse 8 we find ఇంకను హెబ్రీ 11:8లో మనం ఏం చూడగలము అంటే, Abraham obeyed God and went to the places where God asked him to go. అబ్రహాము దేవునికి విధేయుడై ఉండి దేవుడు వెళ్ళమని చెప్పి ఉన్న స్థలములకు అబ్రహాము ఆ రీతిగా వెళ్ళి ఉన్నాడు. He did not know where he was going, where God was sending him. దేవుడు అతనిని ఎక్కడికి పంపిస్తున్నాడో, ఇతను ఎక్కడికి వెళ్తున్నాడో అవి ఏవీ కూడా అతనికి He just తెలియదు. walked from place to place where God asked him to go. స్థలము వెంబడి స్థలము దేవుడు అడిగిన స్థలమునకు అతడు వెళ్ళి ఉన్నాడు. And God gave him all those territories and made him and his descendants a mighty nation called Israel. దేవుడు ఆ యొక్క సరిహద్దులన్నిటినీ కూడా అతనికిని అతని యొక్క సంతతికిని అనుగ్రహించి బలమైన ఇజ్రాయేలు జనాంగముగా చేసి ఉన్నాడు. Wherever God sends you for your studies, దేవుడు మీ విద్య కోసం మిమ్మల్ని ఎక్కడికి పంపించినను, wherever God sends you for your work, మీ యొక్క పని కోసం దేవుడు మిమ్మల్ని ఎక్కడికి పంపించి ఉన్నను, wherever God sends you for your దేవుడు ministry, పరిచర్య కోసం మిమ్మల్ని ఎక్కడికి పంపించి ఉన్నను, just obey and go. కేవలం విధేయులై అక్కడికి వెళ్ళండి. God will give you the inheritance of everything that you do and on every land that you walk on. మీరు నడుస్తూ ఉన్న ప్రతి భూభాగంలో మీరు చేయుచున్న ప్రతి పనిలో దేవుడు తన స్వాస్థ్య సంపద మీకు అనుగ్రహించును. And God will increase you there. దేవుడు అక్కడ మిమ్మును వృద్ధి పొందింప చేయును. Isaiah 51 and verse 2. యెషయా 51:2 God blessed Abraham and Sarah and increased them. దేవుడు అబ్రహామును సారాను ఆశీర్వదించి వారిని వృద్ధి పొందింప చేశారు. Genesis 26:4 and 5. ఆదికాండము 26:4-5 They had no children. వారికి బిడ్డలు లేరు. But when Abraham was 100 years old and his wife had all the symptoms of having stopped being able to bear a child, God gave them a child. అబ్రహామునకు 100 సంవత్సరముల వయసు వచ్చి ఉన్నప్పుడు శారాకు బిడ్డలను కనే సూచనలన్నీ కూడా పూర్తిగా స్త్రీ ధర్మము నిలిచిపోయిన స్థితిలో దేవుడు వారికి బిడ్డలను అనుగ్రహించారు. God brought life into the womb of Sarah and made it come alive to bear a son. ఒక కుమారుణ్ణి గర్భమున కలిగి ఉండు నిమిత్తమై దేవుడు శారా గర్భమునకు జీవమును అనుగ్రహించి ఉన్నారు. Yes, he calls those things which are not there as if they are there. అవును, ఆయన అక్కడ లేని వాటిని కూడా ఉన్నట్టుగా పిలుచువాడై ఉన్నారు. When we obey, మనం ఆయనకి విధేయులమయ్యున్నప్పుడు sometimes we may start obeying కొన్ని పర్యాయాలు మన విధేయతను ప్రారంభిస్తాము. and we would expect a miracle immediately. వెంటనే అద్భుతం జరగాలని ఆశిస్తాము. No, my friend. లేదు స్నేహితులారా, You have to walk the full circle to possess the whole land to become a nation. భూభాగమంతటిని స్వాస్థ్య సంపదగా పొంది జనాంగముగా మార్చబడడానికి దాని చుట్టూరు పరిభ్రమించవలసి ఉన్నది. When everything is finished, అన్నీ కూడా సమాప్తి అయ్యాక you may say, I am finished, I am ready to go home. నేను ముగించేశాను, నేను ఇంటికి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా మీరు భావించవచ్చును. Then God will open the windows of heaven and pour a blessing upon you. అప్పుడు దేవుడు పరలోకపు వాకిళ్లను తెరవజేసి ఆశీర్వాదమును కృమ్మరించును. It happened to Abraham. అబ్రహామునకు అలాగే జరిగింది. It will happen to you నీకును అలాగే జరుగుతోంది. as you obey God మీరు దేవునికి విధేయులై ఉన్నప్పుడు, and walk with God every day. ప్రతిరోజు కూడా దేవునితో నడిచి ఉన్నప్పుడు He will establish everything that you do ఆయన మీరు చేయి ప్రతి కార్యమును స్థిరపరచువాడై ఉన్నారు. and give you great inheritance and prosperity. గొప్ప స్వాస్థ్య సంపదను వర్ధిల్లతను అనుగ్రహించును. And next, when we obey His commandments and have fellowship with Him, He opens the windows of heaven and pours a blessing. తదుపరి మనము ఆయనకు విధేయులమై ఆయన ఆజ్ఞలను అనుసరించి ఉన్నప్పుడు ఆకాశపు వాకిళ్లను తెరవజేసి ఆశీర్వాదములను ఆయన కృమ్మరించును. 1 Samuel 15:22. మొదటి సమూయేలు 15:22. Samuel said, సమూయేలు ఇలా చెప్తూ ఉన్నారు, God is not delighted in just giving burnt offerings, sacrifices, worship, and giving offerings alone. దహన బలులు అర్పణలు దేవునికి సమర్పించడం మాత్రము చేత దేవుడు ఆనందించువాడు కాడు. Obeying God is better than sacrifice. దేవునికి విధేయులవడం బలి అర్పణ కంటే శ్రేష్టమైనది. And then the windows of heaven open అప్పుడు పరలోకపు వాకిళ్లు తెరవ చేయబడును, and the blessing comes. ఆశీర్వాదము వచ్చును. Today, whatever God is speaking to you through His ఈ word, రోజున దేవుడు తన వాక్యం ద్వారా మీతో ఏమైతే మాట్లాడుతూ ఉన్నారో obey. విధేయులు కండి. Mary said,
to the servants, just obey whatever Jesus asks you to do. మరియ పరిచారకులతో చెప్తూ ఉన్నారు, ఆయన మీకు ఏమని చెప్తారో దానిని మీరు జరిగించండి. Jesus asked them to pour water into the cleansing jars. శుద్ధీకరణ ఆచారానికి వినియోగించు రాతి బాణలలోనికి నీటిని పొయ్యండి అని యేసు ఆ పరిచారకులకు సెలవిచ్చి ఉన్నారు. And Jesus asked them to take the water and go and serve the people. యేసు ఆ యొక్క నీటిని తీసుకుని వెళ్ళి ప్రజలకు వడ్డించండి అని సెలవిచ్చి ఉన్నారు. No questions are to be asked. ఏ ప్రశ్న కూడా అడగకూడదు. They did it. వారు అలాగను జరిగించారు. When they were carrying the water, it became sweet wine. వారు నీటిని మోసుకొని తీసుకువెళ్తుండగా అది మధురమైన ద్రాక్షారసమైంది. Sweetest wine. అత్యంత మధురమైన ద్రాక్షారసమైంది. The windows of the floodgates of heaven was opened and the blessings came. ఆకాశపు లేక పరలోకపు వాకిళ్లు తెరవజేయబడ్డాయి, ఆశీర్వాదములు దిగివచ్చాయి. Secondly, రెండవదిగా obey and preach the word of God. విధేయులు కండి, దేవుని యొక్క వాక్యమును బోధించండి. Acts 5:29. అపోస్తల కార్యములు 5:29. The chief priests bet the disciples ప్రధాన యాజకుడైన వ్యక్తి శిష్యులను కొట్టి ఉన్నాడు. and said, don't preach about Jesus. యేసు యొక్క సువర్తమానాన్ని బోధించవద్దు అన్నారు. But Peter and the other apostles said, కానీ పేతురు ఇతర అపోస్తలులు ఏమని చెప్పారంటే, we must obey God than man. మేము నరుని కంటే దేవునికి విధేయులము కావలసి ఉన్నది. We are under the authority of the Almighty మేము God. సర్వశక్తి గల దేవుని యొక్క ఆధిపత్యము క్రింద ఉండి ఉన్నాము. We will preach Jesus. మేము యేసును బోధించెదము. We will bring miracles in the name of యేసు Jesus. నామములో అద్భుత కార్యములను జరిగించెదము. We will bring healing in the name of Jesus to the suffering people. యేసు నామములో బాధించబడుతున్న వారి కోసమై అద్భుత కార్యములను మేము తీసుకుని వచ్చేదము. We will give alms to the poor మేము బీదలైన వారికి దానములు చేయుదము. with the love of Jesus. యేసు ప్రేమ చేత. Yes, we will obey God. అవును, మనము దేవునికి విధేయులమవుదుము. Nobody could touch them ఎవ్వరూ వారిని తాకలేరు until their time came. వారి సమయమాసనమయ్యే వరకు. But before that, the world heard about Jesus and were transformed to become the children of అయితే Jesus. దానికంటే ముందుగా లోకము యేసును గురించి విని యేసు యొక్క బిడ్డలుగా అనేక మంది రూపాంతరం చెందారు. Do it. అలాగున జరిగించండి. God will open the whole world for you to bring Jesus to the people and wipe away the tears of the people. యేసును ప్రజల చెందుకు తీసుకుని వెళ్లి ప్రజల కన్నీరు తుడిచివేయబడి పరిచర్య చేయలాగున దేవుడు లోకమందంతటా మీకు ద్వారములను ఆ రీతిగా తెరవజేయువాడై ఉన్నారు. Yes, the powerful people may ask you to stop preaching about Jesus so that they can have power, they can have authority in this world. But do not stop preaching the love of Jesus. Only then the kingdom and the throne of Jesus can be established and the wicked will fall. అవును, శక్తివంతులైన ప్రజలైన వారు మీరు దేవుని యొక్క సువర్తమానాన్ని ప్రకటించకుండా ఉండాలి అని మిమ్మల్ని ఆపు చేసే ప్రయత్నం చేయొచ్చు, గాని మీరు ఆపకండి, సువర్తమానాన్ని బోధించండి. అప్పుడు మాత్రమే దైవరాజ్యము బలముగా స్థాపించబడగలదు. Yes, obey the Lord Jesus in proclaiming his name to all people. అవును, ఆయన నామమును ప్రజలందరికీ ప్రకటించుటలో ఆయనకు విధేయులు కండి. Support the ministry which brings Jesus to the people through your offerings and మీ prayers. యొక్క కానుకల ద్వారా, ప్రార్థనల ద్వారా ప్రజలకు ప్రభువును పరిచయం చేసే పరిచర్యలకు సహకారం అందించండి. Then no weapon formed against you shall prosper, అప్పుడు మీకు విరుద్ధంగా రూపించబడ్డ ఎట్టి ఆయుధమును కూడా వర్ధిల్లదు. but you and your family will prosper. మీరును మీ కుటుంబమును భద్రపరచబడెదరు. Thirdly, మూడవదిగా obey and believe God to save you from all the wicked attacks. విధేయులు కండి, ప్రతి విధమైన దుష్ట దాడి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తారనే విశ్వాసమును కలిగి ఉండండి. Romans 5:19. రోమా 5:19. And fourthly, అలాగే నాలుగవదిగా obey and believe that God will do a miracle for you in answer to your మీ prayers. ప్రార్థనకు జవాబుగా దేవుడు మీకోసం అద్భుత కార్యాన్ని జరిగిస్తారని మీరు విధేయులవ్వండి, ఆ రీతిగా విశ్వసించండి. Then God's answer will come to you. అప్పుడు దేవుని జవాబు మీ యొద్దకు వచ్చును. God will resurrect everything that is dead in your life and will bring forth new life and blessings in your family. దేవుడు మీ జీవితంలో మృతతుల్యమైన సమస్తమును కూడా జీవాన్ని సంతరించుకునేలాగున చేసి మీ కుటుంబంలోనికి ఆశీర్వాదములను తీసుకుని వచ్చును. And again, obey and work for God. విధేయులు కండి, మరలా దేవుని కొరకై పని చేయండి.
1 Corinthians 15:58. మొదటి కొరింథీ 15:58. Do the work of the Lord, obeying Him. ఆయనకు విధేయులవుతూ దేవుని యొక్క పనిని జరిగించండి. Your labor of love for the Lord will never be in vain. ప్రభు కొరకై ప్రేమతో మీరు ప్రయాసపడుతున్న ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. Next, the Bible says, obey your parents in the Lord. తర్వాత బైబిల్ చెప్తోంది, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులు కండి. Ephesians 6:1. ఎఫెసీ 6:1. As you take your parents as God's channel of blessing to you and thank God for them. మీరు మీ యొక్క తల్లిదండ్రులను దైవాశీర్వాదం కొరకైన దేవుడు ఏర్పాటు చేసుకున్న వారధిగా మీరు వారిని బట్టి వందనాలు చెల్లించినప్పుడు, And then you will see God empowering them and speaking through them to you. అప్పుడు దేవుడు వారిని శక్తివంతులుగా చేసి వారి ద్వారా మీతో మాట్లాడు విధానమును మీరు చూచెదరు. And then obey the word of God that comes through them. అప్పుడు వారి ద్వారా మీ యొద్దకు వచ్చు దేవుని యొక్క వాక్యమునకు మీరు విధేయులు కండి. Jesus did that in Luke 2:51. లూకా 2:51లో యేసు అలాగున చేసి ఉన్నారు. And he abounded in wisdom, ఆయన జ్ఞానమందు విస్తరించారు, stature, వయస్సునందును, grace in the eyes of God, దేవుని యొక్క దృష్టి యందును, favor in the eyes of men. మానవుల దృష్టి యందును కూడా. And the Bible says, obey your earthly masters, your bosses in your office. మీ యొక్క కార్యాలయములో భూపరమైన మీ మీద యజమానులుగా ఉన్న వారికి మీరు లోబడమని దేవుని యొక్క వాక్యం చెప్తోంది. Ephesians 6:5. ఎఫెసీ 6:5. Obey the laws of the land. దేశం యొక్క స్థానిక చట్టములకు విధేయులు కండి. Then God will bless you and make you prosper. అప్పుడు దేవుడు మిమ్మును ఆశీర్వదించి వర్ధిల్లింప చేయును. Through you, your division, your city will prosper. మీ ద్వారా మీ యొక్క నివాస భూభాగము, మీ యొక్క నగరము ఆశీర్వదించబడును. You will prosper. మీరును వర్ధిల్లత పొందుతారు. And the Bible says, wives, obey your husband. దేవుని యొక్క వాక్యం చెప్తోంది, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. Ephesians 5:22 and 24. Submit to your husbands as to the Lord. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని చెప్తోంది. Yes. అవునండి. An unbelieving husband is sanctified by the believing wife who submits herself to the husband as unto the Lord. అవును, అవిశ్వాసి అయిన భర్త క్రీస్తునకు వలె తనకు విధేయురాలైన విశ్వాసురాలైన భార్య ద్వారా పవిత్రపరచబడతాడు. And the family will be saved అప్పుడు కుటుంబం రక్షించబడుతోంది. through the submission and the humility of the wife. భార్య యొక్క పవిత్రతను బట్టి, విధేయతను బట్టి. May God give you this grace. దేవుడి కృపను మీకు అనుగ్రహించును గాక. And then he will pour out the blessings which you cannot hold. అప్పుడు ఆయన మీరు పట్ట జాలనంత ఆశీర్వాదములను కృమ్మరించువాడు. The blessings will come ఆశీర్వాదములు వచ్చేస్తాయి. because Jesus Christ humbled himself and was obedient to God and offered himself as a sacrifice for all of us. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను తగ్గించుకుని మనందరి కోసమై బలి అర్పణగా సిలువలో తన్ను తాను సమర్పించుకుని ఉన్నాడు గనుక. 2 Corinthians 8 and verse 9. 2 కొరింథీ పత్రిక 8:9. You know the grace of our Lord Jesus. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు గదా. Though Jesus was so rich, యేసు ఎంతో ఐశ్వర్యవంతుడై ఉన్నప్పటికీ yet he became so poor ఆయన ఎంతో బీదవాడయ్యాడు. that through his poverty you and I can be made rich. ఆయన బీదరికం ద్వారా మీరు నేను మనం ఐశ్వర్యవంతులము కావాలనని. That's the reason why we can have riches of all the grace that I talked about in our lives. ఈ కారణం చేతనే నేను మాట్లాడిన కృప అంతయు కూడా మన జీవితంలో ఆ రీతిగా వర్తింప చేయబడులాగున. God wants to give you riches, దేవుడు మీకు ఐశ్వర్యమునివ్వాలని కోరుచున్నారు. salvation, రక్షణను, healing, స్వస్థతను, joy in the family, కుటుంబములో ఆనందమును, riches in our మన lives, జీవితంలో ఐశ్వర్యమును, stature in society, సమాజంలో స్థాయిని, miracles through our మన prayer. యొక్క ప్రార్థన ద్వారా అద్భుత కార్యములను. Every door is opened in heaven for you this ఈ month. నెల పరలోకములో ప్రతి ద్వారం మీ నిమిత్తమై తెరవజేయబడుతోంది. And God is going to pour down a blessing which you cannot hold. దేవుడు మీరు పట్టజాలని ఆశీర్వాదములను మీ మీద కృంభరించు వాడై ఉన్నారు. And in the same passage he అదే says, లేఖన భాగంలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే, give your offerings to మీ God యొక్క అర్పణలను దేవునికి సమర్పించండి. and fulfill it faithfully by giving 1/10 of your earnings to మీ God. సంపదలో 10వ భాగాన్ని దేవునికి నమ్మకంగా ఇస్తూ ఆ యొక్క వాక్యమును నెరవేర్చండి. And also offer yourself as a living sacrifice
100% to God to live a righteous life. అలాగే నీతిగల జీవితమును జీవించలాగున మిమ్మును మీరు 100% దేవునికి సమర్పించుకొని ఉండండి. Romans 12:1 and 2. రోమా 12:1-2 వచనాలు. And as we do that, మనం అలాగున చేయిచు ఉండగా God will open the windows and the floodgates of heaven and bless us with all these blessings I've been talking about. నేను మాట్లాడుచూ ఉన్న ఇట్టి ఆశీర్వాదములన్నిటి చేత ఆకాశపు వాకిళ్లను పరలోకపు వాకిళ్లు తెరవజేసి అనుగ్రహించి మిమ్మును ఆయన ఆశీర్వదించును. Many times people make a pledge. అనేక పర్యాయాలు ప్రజలు ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. The Bible says if you make a vow, a pledge, fulfill it. పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే ప్రతిజ్ఞ ఒప్పందము చేసినట్లా దానిని నెరవేర్చండి. If you don't fulfill that pledge, you are robbing ఆ God. యొక్క ప్రతిజ్ఞ ఒప్పందాన్ని నెరవేర్చకపోతే దేవుని యొద్ద దొంగతనం చేస్తున్నారు. And as the devil entered Judas, it could enter the person who robs God. అపవాది యూదాలో ప్రవేశించినట్లుగా దేవుని యొద్ద దొంగతనము చేయుచున్న వ్యక్తిలోనికి అపవాది ఆ రీతిగా ప్రవేశిస్తాడు. The person who robs God of the pledge made for the ministry. తన యొక్క ప్రతిజ్ఞ లేకపోతే ఒప్పందం విషయంలో దేవుని యొద్ద నిర్వర్తించకుండా ఉన్న వ్యక్తి దేవుని యొద్ద దొంగతనం చేసినవాడు. Sometimes people make pledges saying, if God helps me, I will do this for the కొన్ని ministry. పర్యాయాలు ప్రజలు దేవునికి వాగ్దానం చేస్తుంటారు. దేవుడు నాకు సహాయం చేస్తే నేను పరిచర్య కోసం ఇలాగున చేస్తాను. After much prayer, ఎంతో ప్రార్థన తరువాత God would do a miracle for that దేవుడు person. ఆ వ్యక్తి కోసం ఒక అద్భుత కార్యాన్ని జరిగించుంటారు. But then they would go and కానీ hide, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి దాక్కుంటారు. and they would never fulfill their వారు pledge. ఎప్పటికీ నీ ప్రతిజ్ఞను నెరవేర్చరు. Oh, unto such people, అటువంటి వారికి అయ్యో, robbing God, దేవుని యొద్ద దొంగతనం చేస్తున్నారు. their end shall be miserable. వారి అంతం విషాదకరంగా ఉంటుంది. God's ministry will go on. దేవుని పరిచర్య కొనసాగి వెళ్తోంది. God's servants will go on. దేవుని సేవకులు కొనసాగి ముందుకు వెళ్తారు. But woe unto those who rob God. కానీ దేవుని యొద్ద దొంగతనము చేయు వారికి అయ్యో. God expects us to give our 10th of our earnings to His ministry. మన సంపాదనలో 10వ భాగాన్ని దేవుని సేవ పరిచర్యకి ఇవ్వాలని దేవుడు మన యొద్ద ఎదురు చూస్తూ ఉన్నారు. A ministry which brings millions of people into the kingdom of God. లక్షలాది మందిని దేవుని రాజ్యంలోనికి తీసుకుని వచ్చు పరిచర్య కొరకై. Secondly, give the offerings to the servants of God according to Psalm 16:2. 16వ కీర్తన 2వ వచనం ప్రకారం అర్పణలను దేవుని సేవకుల కొరకై సమర్పించండి. Thirdly, give the offerings to the poor people according to Isaiah 58:7 and 8. యెషయా 58, 7, 8 వచనాల ప్రకారం బీదల కొరకై అర్పణను ఇవ్వండి. And fourthly, నాలుగవదిగా use the offerings to wipe away the tears of other people. ఇతర ప్రజల కందిటిని తుడిచివేయడం కోసమై మీ అర్పణలను వినియోగించండి. As you give to God in this fashion faithfully every month, ఇట్టి పద్ధతి ప్రకారం ప్రతి నెల నమ్మకమైన వారిగా మీరు దేవుని పరిచర్య కోసం ఇస్తూ ఉండగా God will open the floodgates of heaven and pour down a blessing upon you which you cannot hold. ప్రభు ఆకాశపు వాకిళ్లను తెరవజేసి మీరు పట్టజాలని ఆశీర్వాదములను మీ మీద కృమ్మరించు వాడై ఉన్నారు. This is what the Bible says. బైబిల్ ఈ రీతిగా తెలియచేస్తోంది. May God give you this blessing. దేవుడి ఆశీర్వాదం మీకు ఇచ్చును గాక. Father, తండ్రి, everyone who has offered himself or herself as a living sacrifice, accept them and fill them with the Holy Spirit without measure. అతడు గాని ఆమె గాని ఎవరైతే ఈ రీతిగా నిన్ను అంగీకరించారో నీకు సమర్పించుకుంటున్నారో వారిని 100% పరిశుద్ధాత్మ చేత నింపండి. Everyone who has given or chosen to give 1/10 of their earnings this month and every month to the ministry, bless them and give them abundant prosperity, increase and stature. ఎవరైతే ఈ నెల మొదలుకొని ప్రతి నెల కూడా 10వ భాగాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డారో వారికి అత్యంత సమృద్ధిని, గొప్ప ఔన్నత్యము గల స్థాయిని మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థన చేయిచూ ఉన్నాను. Everyone who has given and is determined and pledging to give to the poor people through the ministry, Lord, protect them from all evil and let their healing appear quickly. ఎవరైతే ప్రభువా సేవా పరిచర్యకి ఇచ్చి ఉన్నారో లేక ఇవ్వడం కోసం ప్రతిజ్ఞ చేసుకుని ఉన్నారో వారిని మీరు భద్రపరచండి, వారి స్వస్థతను శీఘ్రముగా రప్పించండి. We pronounce this blessing upon them this month. ఇట్టి ఆశీర్వాదం ఈ నెల వారి మీద ప్రకటన చేయిచూ ఉన్నాము. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. My friends, subscribe to this channel నా స్నేహితులారా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొనండి. and also press the bell sign. అలాగే
బెల్ గుర్తుని నొక్కండి. so that you will get a notification of all our messages, songs, prayers whenever it is loaded. తద్వారా మా యొక్క వర్తమానాలు, పాటలు, సందేశాలు మీకోసం సంసిద్ధం చేయబడ్డప్పుడల్లా కూడా మీకు సూచన రావడం జరుగుతోంది. And share this video with ఈ everyone. యొక్క వీడియోను అందరికీ షేర్ చేయండి. And you can use the QR code to give your offering this month for the blessing of the souls of the people, the poor people, and the servants of God through the Jesus Calls ministry. యేసు పిలుచుచున్నాడు పరిచర్య ద్వారా ఆత్మల కోసమై, అలాగుననే పేదల కోసమై, అలాగుననే దేవుని సేవ జరిగించుచున్న వారి కోసమై కానుకలు సమర్పించడానికి QR కోడ్ను వినియోగించండి. May God give you the దేవుడు increase. మీకు వృద్ధిని కలిగించును గాక.